నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన సామాన్యుడిగా మొదలై అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శక పురుషుడు నందమూరి తారక రామారావు. తారక రాముడి పేరు తలుచుకోగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవోన్మేష చైతన్య స్వరూపం. ఇటు సినీ జగత్తులోనూ అటు రాజకీయ రణరంగంలోనూ అనితర సాధ్యమైన కీర్తి బావుటాను ఎగరేసిన ప్రతిభామూర్తి. వెండితెరపై అగ్రగామిగా నిలిచిన ఆయన రాజకీయాలతోనే తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు. నాయకుడిగా, మహానాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజా జీవితంలో ప్రజలతో పెనవేసుకుపోయారు. ఆయన రాజకీయ ప్రవేశమే ఒక ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకు రాష్ట్రంలో ఓటమనేదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తిరుగులేని ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సరిగ్గా 41 ఏళ్ల కిందట ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన 1983 జనవరి 9న తెలుగు కీర్తి పతాక ప్రపంచం వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు. రాజకీయం జనం చెంతకు చేరిన రోజు. తెలుగువాడిగా తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహత కాంగ్రెస్ అధికార పెత్తనానికి తెలుగు వారిని చిన్నచూపు చూసిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడిన రోజు. అవును, సరిగ్గా 41 ఏళ్ల కిందట నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన రాజ్ భవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా ప్రజా సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్ కేసీ అబ్రహం ఏపీలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రామారావు చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని చాటారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే తన అభిమతమని చాటారు. అన్నట్లుగానే అవిశ్రాంతంగా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పటిదాకా అధికారం అంటే విలాసం, పెత్తనం అని భావించిన నేతలకు అధికారం అంటే బాధ్యత అని తెలిసొచ్చేలా చేశారు. తనను సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన క్రమశిక్షణ, క్రమవర్తన, సమయపాలనను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు. నిడారంబరతకు ఆయన నిలువెత్తు రూపం. ముఖ్యమంత్రిగా అత్యంత విలాసవంతమైన భవనంలోకి మారే అవకాశమున్నా అందుకు ఆయన అంగీకరించలేదు. అబిడ్స్ లోని తన నివాసంలోనే ఉన్నారు. సీఎంగా కేవలం ₹1 మాత్రమే జీతంగా తీసుకున్నారు. ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు. అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో ₹2కే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోకి వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు పాలనలో, అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ పల్లె సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం కల్పించారు. ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగు వారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్ యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ అహర్నిశలు తప్పించారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదల పాలిట పెన్నిది అయ్యారు. ₹2 కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారయ్యారు. అందుకే ఎన్టీఆర్ తెలుగు కీర్తి, తెలుగు టీవీ, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు.